గుంటూరు జిల్లా రేపల్లెలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత గూడపాట శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా గూడపాటి శ్రీనివాసరావును వైసీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. శ్రీనివాసరావును గుండెల్లో పెట్టుకుంటానని, పార్టీ కోసం ఆయన పనిచేస్తారని జగన్ పేర్కొన్నారు. శ్రీనివాసరావు రాకతో రేపల్లె పట్టణంలో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు జగన్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు రిజైన్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు, అనేక కార్యక్రమాలు నిర్వహించిన, ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో, అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి, అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. అంటే వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని చెప్పడమే నా తప్పేమో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాదు. మనం ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు అని చెప్పి వాయిస్ రేజ్ చేయటమే వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో అనుకుంటున్నాను నేను. చాలా మంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరో కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం అనేది నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు